హాయ్ అండి. ఈరోజు నేను బడీలు పెట్టి చూపిస్తున్నాను. దానికి కావలసినవి ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు శనగపప్పు, 3 సమానం తీసుకొని వాటర్ పోసి కడుక్కొని ఒక 5-6 గంటలు మంచిగా నానబెట్టుకోవాలి. పప్పు అంతా బాగా నానాలి. నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి మిక్సీ చేసుకోవాలి. మనం ఇట్లా మొత్తం నానాలి. పప్పు అంతా ఈ విధంగా నానాలన్నమాట. నానిన తర్వాత మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలి. తీసేసేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కొంచెం కచ్చాపక్కనే చేసుకోవాలన్నమాట. మరి మొత్తం పేస్ట్గా చేసుకోవద్దు. కొంచెం బరుకులాగానే ఇట్లా చేసుకోవాలన్నమాట. మెత్తగా అవసరం లేదు, మామూలుగానే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఏ పప్పు ఆ పప్పుకు సపరేట్గా వేసుకోవాలి. మినపప్పు సపరేట్గా వేసుకోవాలి, శనగపప్పు సపరేట్గా వేసుకోవాలి, పెసరపప్పు సపరేట్గా వేసుకోవాలి. 3 పప్పులు సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు చేసేసినాము. మినపప్పు, పెసరపప్పు 2 అయిపోయినాయి. ఇప్పుడు శనగపప్పు కూడా అయిపోయింది. 3 పప్పులు మిక్సీ చేసేసుకొని ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి కావలసినవి కొత్తిమీర, కలమాకు, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత కారము, పసుపు, మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, కొన్ని నువ్వులు వేసేసి మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అన్నీ వేసేసినాం కదా, ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అవుతుంది. ఎండలో ఒక కవర్ వేసుకొని ఇట్లా చిన్నగా బాల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. చిన్నగా, పెద్దగా పెట్టొద్దు, చిన్నగానే. ఇట్లా నేను పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఎండకు పెట్టుకొని 2-3 రోజులు బాగా మంచిగా ఎండాలి. ఎండలో చూడండి, పొద్దున పెడితే సాయంత్రం వరకే ఎండిపోయినాయి. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మొత్తం కవర్ కించి ఇట్లా మొత్తం ఊడిపోయినాయి అన్నమాట. ఈ విధంగా ఇట్లా అయినాక కూడా ఇంకా 2 డేస్ పెట్టుకోవాలి. ఎండలో బాగా పెట్టుకోవాలి మంచిగా. ఈ విధంగా ఇవి ఒక 6 మంత్స్ అయినా కానీ నిల్వ ఉంటాయి, ఏం ఖరాబ్ కావు. అప్పుడప్పుడు తీసి ఎండలో పెడుతుండాలి, బాగుంటాయి. చూడండి, ఈ విధంగా బడీలు రెడీ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ బడీలు అన్నీ రెడీ అయినాక మనము దీంతో కర్రీ చేసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఈ బడీలు తీసుకొని కొన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలర్ రావాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ ఇట్లా ఫ్రై అయినాక దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో గోకరకాయ, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొంచెం కసూరి మెంతి, ఇప్పుడు ఇవి తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసి ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కలర్ రాగానే వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కలమాకు వేసేసుకోవాలి. ఇప్పుడు గోకరకాయ అంతా వేసేసుకోవాలన్నమాట.
మనం అంతా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోకరకాయ అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత కారం. మన ఇష్టం, కారం అంటే కారం వేసుకోవచ్చు, లేదా పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎర్ర కారమే వేసినాను అనమాట, కారం పొడి, కొంచెం కసూరి మెంతి, తగినంత సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక బడీలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బడీలు కూడా వేసేసుకోవాలి. ఈ గోకరకాయలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయినాక తీసి చూడాలన్నమాట. మళ్ళీ కలపాలి, వాటర్ లేకపోతే మాడిపోతాయి కదా. మొత్తం అంతా కలుపుకోవాలి. అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలన్నమాట. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే గోకరకాయ ఉడకాలి కదా. కొన్ని ఎక్కువ అవసరం లేదు, కొన్నే పడతాయి, కొన్ని వేసుకోవాలి. వేసేసి కలిపి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి. చూడండి, బడీలు బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీల్లోకైనా తినొచ్చు, అన్నంలోకైనా తినొచ్చు. చపాతీల్లోకి అయితే బాగుంటుంది. ఇంకా చూడండి, బడీలు కూడా ఇట్లా ఉడికిపోయింది. చూడండి, గోకరకాయ బడీలు అన్నీ ఉడికిపోయింది. ఇప్పుడు రెడీ అయ్యింది. నేను చేసిన గోకరకాయ బడీలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.